ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతడు పుస్తకాలు చదవడం చాలా ఇష్టపడేవాడు. రోజూ చెట్టు కింద కూర్చుని కథలు చదివి కలలు కనేవాడు. ఒకరోజు గ్రామంలో వరద వచ్చింది. ప్రజలు భయపడ్డారు. రవి ధైర్యంగా పుస్తకాలలో నేర్చుకున్న జ్ఞానంతో అందరికీ మార్గం చూపించాడు. ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్లి పిల్లల్ని, వృద్ధుల్ని కాపాడాడు. చివరికి గ్రామం సురక్షితమైంది. పెద్దలు రవిని ప్రశంసించారు. జ్ఞానం, ధైర్యం కలిసినప్పుడు చిన్నవాడు కూడా గొప్ప నాయకుడవుతాడు అని అందరూ తెలుసుకున్నారు. ఆ రోజునుంచి రవి చదువును ఇంకా ప్రేమించాడు. గ్రామంలో గ్రంథాలయం ప్రారంభించాడు. పిల్లలందరూ కలిసి చదవడం మొదలుపెట్టారు. భవిష్యత్తు మీద ఆశ పెరిగింది. కథ మనకు చెప్పేదొక్కటే: జ్ఞానం మనిషిని బలంగా చేస్తుంది, ధైర్యం మార్గం చూపిస్తుంది, కలలు నిజమవుతాయి ప్రయత్నంతో. మంచి ఆలోచనలు సమాజాన్ని మారుస్తాయి, ప్రేమ, సేవా విలువలు నిలబెడతాయి. ఇదే కథ.